భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించిన తాజా అప్డేట్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, ఈ రోజు ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ ఏంటి, అండ్ దాంతో పాటుగా జిల్లాలో ఉన్నటువంటి హాట్ టాపిక్స్ ఏమిందన్న? ప్రణయ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాపారుల సమస్య అనేది ఇప్పుడు వారి పరంగా చూసుకుంటే చాలా ఇబ్బంది సమస్యలలో ఉన్నారని చెప్పుకోవచ్చు. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 4 మున్సిపాలిటీలలో కూడా కేవలం ఇల్లందు మరియు పాల్వంచ మున్సిపాలిటీల మినహా ఇప్పుడు కొత్తగూడెం కానీ లేకపోతే అటు పినపాక కానీ, పినపాక చూసుకుంటే ఇప్పటి వరకు కూడా తెలంగాణ విధంగా వారి కోసం తీసుకొచ్చినటువంటి వ్యాపార చట్టం వారికి రేకుల షెడ్లు నిర్మించి వారిని ప్రోత్సహించాల ప్రభుత్వాలు నిర్ణయించుకున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధిక నిర్లక్ష్యం వలన ఇది వీధి వ్యాపారులకు చేరట్లేదని కూడా అనుకోవచ్చు. ఏదైతే పినపాక నియోజకవర్గం తీసుకుంటే అక్కడ ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీ అధికారులు విధంగా చూసుకుంటే వీధి వ్యాపారులకు కొంతవరకు వారికి న్యాయం జరిగిందని కూడా చెప్పొచ్చు. అదే విధంగా కొత్తగూడెం ముఖ్యంగా కొత్తగూడెంలో చూస్తేకి పైగా వెచ్చించి గత నెలల క్రితం నిర్మించినటువంటి రేకుల షెడ్లు ఈ వ్యాపారులకు కేటాయించకపోవడంతో వీధి వ్యాపారస్తులే వ్యాపుంటున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే మనకి ఇచ్చిన సమాచారం మేరకు 400 మంది వీధి వ్యాపారస్తులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఈ యొక్క 4 వీధి వ్యాపారులందరినీ కూడా 3 జోన్లుగా గ్రీన్ జోన్ ఒకటి, ఆరెంజ్ జోన్ ఒకటి. ఏదైతే హైవే అటువంటి వ్యాపారస్తులందరినీ కూడా ఈ రెడ్ జోన్ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఎవరు కూడా ఈ యొక్క రోడ్ల వెంబడి వ్యాపారాలు నిర్వహించకూడదనే ఒక రూల్ కూడా ఉంది. ఈ యొక్క రూల్ అనేది ఈ యొక్క జిల్లా ఎక్కడ కూడా మనకు కనిపించిన పరిస్థితి కనపడట్లేదు. ఇదే విషయం ఇప్పుడు ఈ యొక్క వీధి వ్యాపారస్తులకు మరొక సమస్య ముఖ్యంగా ఏదైతే ఉందో గత 26 సంవత్సరాల నుంచి ఈ మెయిన్ రోడ్డు వెంబడి వేసుకుంటున్నటువంటి ఈ వీధి వ్యాపారస్తుల వద్దకి ఏ ఒక కాంట్రాక్టర్ డబ్బులు అడిగే కనిపించలేదు. కానీ మొన్న ఇబ్బందులకు పుని స్టాప్ దొరకట్లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి.